ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈరోజు దేవుని వాగ్దానము, నీ వలన బలమునందు మనుష్యులు ధన్యులు. 84వ కీర్తన 5వ చరణము. ఈ ఉదయకాల సమయంలో బలవంతుడు శక్తిగలవాడైనటువంటి దేవుడే మనందరితో మాట్లాడుతున్నాడు. నా వలన బలమునందు మనుష్యులు ధన్యులు అని. దేవుణ్ణి విశ్వసించి పాపాన్ని విడిచిపెట్టి దేవుని కొరకు ఎవరైతే ఎదురు చూస్తూ ఉంటారో, దేవుని వాక్యమును ఎవరు చదువుతూ ఆధ్యాత్మికంగా బలపడాలని, క్రీస్తు అనే బండ మీద మా కుటుంబాలు స్థిరపడాలి అని అనుకుంటారో వారందరూ ధన్యులే అని దేవుడే అంటున్నాడు. వాగ్దానం వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, మరి నీవు ధన్యుడివో హీనుడివో ఒకసారి ఆలోచించుకో. అంతరంగంలో పాపం భ్రష్ట మనసుతో ఉన్న నీవు అపవాది వేసే పన్నాగాలను జయించాలి అంటే నీకున్న బలము ఏపాటిది? సరిపోదు. అందుకే దేవుడు అనుగ్రహించే ఆత్మీయ బలమును పొందుకోవాలి. తద్వారా పోరాడి జయించగలుగుతాం. ఆ బలము అనుగ్రహించేది నీకైనా నాకైనా మనందరికైనా నజరేయుడైన యేసు మాత్రమే. ఎవరైతే ఆయన మీద ఆధారపడతారో, ఎవరైతే ఆయన యందు నమ్మకించుతారో వారు ఖచ్చితంగా సరైన మార్గంలో నడుస్తారు. బాకా లోయ నుండి నీ జీవితంలో ఏడుపు అనే స్థితి నుండి నీ కన్నీటి లోయను జలమయముగా అనగా దీవెనకరంగా చేసేది నా దేవుడు ఒక్కడే. ఆయన బలాభివృద్ధిని పొందుకుని ఇంకా బలమైన విశ్వాసులంగా జీవిద్దాం. ఆమేన్. ఇది నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.